అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైకాలజీ టుడే టాపిక్ కార్యసాధక నిబంధనం. వెరీ ఇంపార్టెంట్ అండి. డిఎస్సి ఎగ్జామ్లో కానీ టెట్లో కానీ కంపల్సరీగా 1 or 2 బిట్స్ అనేవి ఈ కార్యసాధక నిబంధనం నుంచి రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ మాత్రమే ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ మీ. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సైకాలజీకి సంబంధించి చాలా టాపిక్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి శిశు యొక్క వికాసము, అలాగే అభ్యాసనం టాపిక్స్, వైయక్తిక భేదాలు, ప్రతి టాపిక్ ప్రతిదీ మనం చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రీ వీడియోస్ అండి ఇవి. ఓకేనా? యూజ్ చేసుకోండి. ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్, కార్యసాధక నిబంధనం. వ్యక్తి సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనేది దీని మూల సూత్రము. వ్యక్తి సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనేది దీని మూల సూత్రము. నెక్స్ట్, కార్యసాధక నిబంధనను అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్క్విన్నర్ ప్రతిపాదించాడు. కార్యసాధక నిబంధనాన్ని యాంత్రిక నిబంధనమని, పరికాత్మక నిబంధనమని పిలుస్తారు. కార్యసాధక నిబంధనాన్ని యాంత్రిక నిబంధనమని, పరికరాత్మక నిబంధనమని పిలుస్తారు. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు 2 రకాలు. ఒకటి, రాబట్టబడిన ప్రతిస్పందనలు, ఇవి అంతర్గతమైనవి. 2, బయటకు వదలబడే ప్రతిస్పందనలు, వీటిని బహిర్గతమైనవి. నెక్స్ట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బయటకు అంటే బహిర్గతమైనవి. ఓకేనా? నెక్స్ట్, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్, ఉద్దీపన ఇచ్చి అంతర్గతంగా ఉన్న ప్రతిస్పందనలను రాబట్టినట్లయితే వాటిని రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా నిర్గమాలు అంటారు. నెక్స్ట్, రాబట్టబడిన ప్రతిస్పందనలు శాస్త్రీయ నిబంధనకు చెందినవి. ఉద్దీపన లేకపోయినప్పటికీ ఇవ్వబడిన ప్రతిస్పందనలను బయటకు వదలబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటారు. బయటకు వదలబడిన ప్రతిస్పందనల ఆధారంగా స్కిన్నర్ రూపొందించిన అభ్యాసన సిద్ధాంతాన్ని కార్యసాధక నిబంధనం అంటారు. కార్యసాధక నిబంధనాన్ని నిరూపించుటకు స్కిన్నర్ ఉపయోగించిన జీవులు పావురం, ఎలుకలు. నెక్స్ట్, స్కిన్నర్ తన ప్రయోగంలో ఉపయోగించిన యంత్రం పేరు స్కిన్నర్ బాక్స్. నెక్స్ట్, కార్యసాధక నిబంధనంలో మీటా అనేది నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్, యాదృచ్ఛికంగా మీటా నొక్కడం అనేది సహజ ప్రతిస్పందన. ఆహార గుళికలు అనేవి సహజ ఉద్దీపన. ఆహారం కోసం మీటా నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ కార్యసాధక నిబంధనలో ప్రతిచర్యలను రూపొందించేది యాదృచ్ఛికంగా. కార్యసాధక నిబంధనం ప్రతిస్పందనతో ప్రారంభించటం వల్ల దీన్ని ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు. కార్యసాధక నిబంధనంలో కనిపించు థార్ండైక్ యొక్క అభ్యాసన నియమం అనేది ఫలిత నియమం. ఒక విద్యార్థి ఒక అంధుడిగా రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులను చేయడంలో నిమగ్నం అవ్వడం లేదా ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. నెక్స్ట్, కఠినమైన అంశాలను నేర్చుకొనుటకు స్కిన్నరు షేపింగ్ భాగాల నుండి మొత్తానికి అదే పద్ధతులను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, కార్యక్రమయుత అభ్యాసనం. దీనికి ఆధారమైన అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన. కార్యక్రమయుత బోధనలో నేర్పబోయే అభ్యాసనాంశాలన్నీ కొన్ని విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఓకేనా? ఒక్కొక్క భాగాన్ని కూడా ఫ్రేమ్ అంటారు. ఒక ఫ్రేమ్ ద్వారా మరి ఒక ఫ్రేమ్ నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్రేమ్ను ప్రదర్శించడానికి ఉపయోగించు పరికరం బోధనా యంత్రం. ఈ రెండిట్లో నుంచి ఒక బిట్ అనేది టెట్లో రావడం జరిగింది. బోధనా యంత్రాన్ని తయారు చేసినది ప్రెస్సీ. బోధనా యంత్రాన్ని అభివృద్ధి చేసింది స్కిన్నర్. నెక్స్ట్,
నెక్స్ట్, కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యాసనం జరుగుతుంది? స్వీయ అభ్యాసనం అనేది జరుగుతుంది, వైయక్తిక అభ్యాసనం. నెక్స్ట్, స్కిన్నర్ 4 రకాల పునర్బలన పద్ధతులను సూచించారు. అవి నిరంతర పునర్బలనం, స్థిర నిష్పత్తిలో పునర్బలనం, స్థిర కాల వ్యవధిలో పునర్బలనం, చరశీలత పునర్బలనం. ఓకేనండి. నెక్స్ట్, రేపటి టాపిక్ శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనల మధ్య తేడాలు అనేవి డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్మోస్ట్ ఇంకో 4-5 డేస్లో సైకాలజీకి సంబంధించి మొత్తం టాపిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాగే నేను విద్యా దృక్పథాలు కూడా స్టార్ట్ చేశాను. అలాగే సైన్స్, సోషల్ బిట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ట్రై మెథడ్స్ కూడా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, చెప్పుకోవడం జరిగింది. అలాగే తెలుగు 3rd క్లాస్ కూడా ఈరోజే స్టార్ట్ చేశాను. కాబట్టి ప్రతి ఎస్జిటికి సంబంధించి, ఎస్ఏకి సంబంధించి అయినా కూడా ప్రతి వీడియో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్నీ ఫ్రీగానే అండి. కాబట్టి ఈ ఫ్రీ కంటెంట్, క్లాసెస్, బిట్స్ అనేవి మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవి మీకు గనక మన క్లాసెస్ కానీ వీడియోస్ కానీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో అప్లోడ్ చేసిన ఎమ్మటిని నోటిఫికేషన్ మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.